ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. Come near to God and he will come near to you. Wash your hands, you sinners, and purity your hearts, you double-minded. James chapter 4 verse 8. ఈ రోజుకు గాను దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మన యొద్దకు వచ్చి మనకు కావలసినవి ఇవ్వాలి అంటే, మన పరిస్థితిని మార్చాలి అంటే మనము ఆయన యొద్దకు రావాలి. ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు బంగారు సామాగ్రిని, బోలమును ఆయన తీసుకొని రమ్మనడం లేదు. అర్పణలు ఏవి ఆయన కోరడం లేదు. ఎలా రావాలి అని వాక్యము సెలవిస్తుందంటే, పాపులైన వారు చేతులను శుభ్రము చేసుకోవాలి అని, ద్విమనస్కులైన వారు హృదయములను పరిశుద్ధపరచుకోవాలి అని యాకోబు భక్తుడు సుస్పష్టంగా చెబుతున్నాడు. ఎందుకు ఈ మాట యాకోబు గారు చెప్పాల్సి వచ్చిందంటే, లేఖనములు సెలవిస్తున్నాయి, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు గాని సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేదురు గాని దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకడం లేదు అని. ఈ లోకంలో జీవిస్తున్న ప్రజలందరూ తమ జీవితాల్లో పోరాటాలు, యుద్ధాలు చూస్తున్నారు. అనగా సమస్యలను, లేనిపోని ఇబ్బందులను కొని తెచ్చుకుంటున్నారు. దానికి కారణం ఏంటండి అంటే, వారి శరీర కోరికలను బట్టే, వారి శరీరమును సుఖపెట్టడానికే వారు ఎన్నో ప్రయాసలు పడుతున్నారు. అయితే దేవుడు కోరినవి ఇవ్వగలడు. యేసయ్య నీకు ఆరోగ్యం ఇవ్వగలడు, బలం ఇవ్వగలడు, నీ యొక్క ఆర్థికపరమైన స్థితిగతులను మార్చగలడు, నీ కుటుంబంలోని గొడవలను ఆయన తొలగించగలడు, నీవు పడుతున్న హృదయ వేదనను నీ ప్రభువు మార్చగలడు. ఆయన దగ్గరకు వచ్చి అడిగినప్పుడు, ఆయన సహాయము కోరినప్పుడు నీ జీవితంలో తప్పకుండా కార్యము చేయగలడు. కానీ ఎలా ఆయన దగ్గరకు వస్తున్నాం, ఎలా ఉండి అడుగుతున్నాం అనేది ముఖ్యం. ₹1,00,00,000 శాలరీ ఇస్తాము అని ఒక కంపెనీ ప్రకటించింది. అందరూ ఇంటర్వ్యూలకు వెళ్ళారు. వెళ్ళిన అందరికీ ఆ ₹1,00,00,000 జీతం వస్తుందా అంటే రాదు. ఎవరైతే తగిన క్వాలిఫికేషన్ కలిగి ఉంటారో వారికి మాత్రమే ఆ జాబ్ ఇస్తారు. ₹1,00,00,000 వస్తాయి కదా అని 10వ తరగతి పాస్ కాని వారు వెళ్ళి నాకు రాలేదు అంటే ఎవరిది తప్పు? వెళ్ళిన వారిది తప్ప, జాబ్ ఇస్తానన్న వారిది తప్ప? జాబ్ గురించి ప్రకటించినప్పుడే వారు కొన్ని అర్హతలు రాశారు, అవి చూడకుండా వెళ్ళిన వారిదే తప్పు కదా. అదేవిధంగా దేవాతి దేవుడు, సర్వసృష్టికర్త అయినటువంటి దేవుని యొద్దకు వస్తే అన్నీ వస్తాయి, ఆయన అన్నీ ఇవ్వగలడు అనడంలో ఏ సందేహం లేదు. కానీ ఆయన దగ్గరకు వచ్చి ఆయనను ఇది కావాలి అని అడిగే అర్హత మనము కలిగి ఉన్నామా లేదా అని మనము తప్పక ప్రశ్నించుకోవాలి. లేఖనములు సెలవిస్తున్నాయి, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని. మొదటగా మనము దేవునికి లోబడడం నేర్చుకోవాలి. ఆయన మాటలను వ్యతిరేకించకుండా వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండాలి. అప్పుడు అపవాది క్రియలను నీవు ఎదిరించగలవు. నీ కుటుంబములో రగులుచున్న చిచ్చును ఆర్పగలవు. నీ శరీరములో ఉండి ఏలుబడి చేస్తున్న అనారోగ్యములను నీవు బంధించగలవు. నిన్ను నిద్రపోనివ్వకుండా చేస్తున్న ఆర్థిక పరమైన శోధనలను నీవు తొలగించుకొనగలవు. అయితే ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థించేటప్పుడు మన పాపము చేతులను మనము కడుక్కోవాలి. వాక్యము అనే నీటితో మనము శుభ్రము చేసుకోవాలి. పాపము చేయడానికి ప్రేరేపించేది చేతులు గనుక వాటిని శుభ్రం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, ద్విమనస్సు కలిగి ఉండడం కూడా దేవునికి నచ్చదు. దేవుడు కార్యము చేస్తాడా చేయడా, ఈరోజు దేవుని సన్నిధికి వెళ్దామా, మరొక రోజు మరొక స్థలానికి వెళ్ళి అక్కడ ట్రై చేద్దామా,
ఇక్కడ జరగకపోతే అక్కడైనా జరుగుతుందేమో, ఈ లోకంలో ఉందాం, దేవునితో ఉందాం, ఇలాంటి ద్విమనస్సు మనము కలిగి ఉండకుండా మన హృదయమును కూడా పరిశుద్ధపరచుకోవాలి. యేసయ్య మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం ఇవ్వగలడు, ఆయన మాత్రమే నన్ను రక్షించగలడు అనే దృఢమైనటువంటి మనస్సుతో నీవు ఆయన దగ్గరికి వస్తే నీవు తప్పక ఆయన మహిమను చూస్తావు. దేనికోసమైతే అడుగుతున్నావో దానిని నీవు పొందుకోగలవు. కాబట్టి పరిశుద్ధంగా ఉండి దేవునికి ప్రార్థించు, అద్భుతాలను మనం చూద్దాం. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, గొప్ప తండ్రి, మీ యొక్క ఘనమైన, ఉన్నతమైన, ప్రశస్తమైన, దివ్యమైన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అవునయ్యా, మీ యొద్దకు వచ్చువారు అయ్యా వారి యొక్క చేతులను శుభ్రం చేసుకోవాలని, ద్విమనస్సు కలిగి మేము ఉండకూడదని, అయ్యా మా హృదయాలను మేము పరిశుద్ధపరచుకోవాలని వాక్యము ద్వారా మీరు సూటిగా తేటగా మాతో మాట్లాడారు. అవును ప్రభా, మీ యొక్క మాటకు లోబడాలి అయా, మిమ్మల్ని వ్యతిరేకించకుండా వాక్యానుసారంగా మేము జీవించాలని, తద్వారా తండ్రి మేము దీవెనలను పొందుకుంటామని, అయా మేము ఏది అడిగినా అది మీరు మాకు ఇస్తారని వాక్యము ద్వారా మీరు సూటిగా మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరినీ కూడా పేరు పేరున దీవించండి. వారికున్న అవసరతలు, వారికున్న అక్కరలు, వారికున్నటువంటి ప్రతి విధమైన సమస్యలు అన్నిటి నుంచి కూడా మీరు విడుదల దయచేయండి. అనారోగ్యముతో బాధపడుతూ మంచాన పడి ఉన్నటువంటి ప్రతి బిడ్డకు స్వస్థతను అనుగ్రహించండి. లేవలేక, కూర్చోలేక, చూపు లేక అయా మరి తండ్రి ఇంకా బలహీనతతో ఉండిపోయినటువంటి ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచేయండి. మీ అమూల్యమైన రక్తాన్ని బిడ్డలపైన ప్రోక్షించండి. వారి పాపమును అయా తీసివేసి వారిని పరిశుద్ధపరచండి. సంపూర్ణ ఆరోగ్యమును, స్వస్థతను వారికి మీరు అనుగ్రహించమని, మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా అయా ఎందరైతే బిడ్డలు ఆర్థికంగా వెనకబడిపోయారో ప్రభా, ఆర్థికంగా బలహీనతతో ఉన్నారో నా తండ్రి, అయా వారిని మీరు బలపరచండి. అయా వారికి ఉన్న అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, అయా మరి తండ్రి ఎటువంటి అయా వారికి విజయము లేక ఈ రోజున బాధపడుతున్న ప్రతి బిడ్డకు అయా మీరే ధైర్యాన్ని ప్రసాదించండి. కుటుంబంలో నెమ్మదిని దయచేయండి. శాంతిని, సమాధానాన్ని వారికి మీరు అనుగ్రహించండి. అయా బిజినెస్ చేసుకుంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారు చేస్తున్న ప్రయత్నాలన్నింటినీ మీరు కూడా సఫలపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం. అవును తండ్రి, అయా ఎందరైతే బిడ్డలు ప్రభా ఇంకా తండ్రి ఉద్యోగము లేక, చేసుకోవడానికి పని లేక, అయా ఎందరైతే బిడ్డలు ఈ రోజున తండ్రి ఏ పని లేక తండ్రి అయా ఊరుకనే ఉంటున్నారో వారిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా, అయ్యా వారికి మంచి పనిని దయచేయండి, మంచి ఉద్యోగాన్ని దయచేయండి ప్రభా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు, రాసిన బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి అనుకూలంగా రిజల్ట్ వచ్చేలాగున, వారు అనుకున్న జాబు వారు పొందుకునేలాగున సహాయం దయచేయండి. అయా చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. యవ్వన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవ్వన వయసులో మీ బలమైన కాడిని మోయుటకు కృపను అనుగ్రహించండి నా తండ్రి. మీ యొక్క కృప, మీ యొక్క కనికరము ప్రతి బిడ్డ పైన కుమ్మరించండి. వివాహాల విషయంలో తండ్రి మీ యొక్క చిత్తమును బిడ్డలకు తెలియజేయండి. మీ చిత్తానుసారంగా వారి వివాహము జరుగునట్లుగా కృప చూపించండి. గర్భఫలము లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తుండగా వారికి గర్భఫలాన్ని దయచేయండి. అదేవిధంగా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి గర్భిణీ స్త్రీలుగా ఉన్నారో ప్రభా, వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారికి కావాల్సిన బ్లడ్ను సమకూర్చండి, బలాన్ని దయచేయండి. అయ్యా మరి తండ్రి తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. డెలివరీ సమయంలో మీరే వారికి తోడుగా ఉండండి. మా భారతదేశమును దీవించండి. సమాధాన దేశముగా అయా మరి తండ్రి స్వతంత్రము కలిగినటువంటి దేశముగా, అదేవిధంగా నా తండ్రి ప్రేమ కలిగినటువంటి దేశముగా మా భారతదేశము నిలవబెట్టండి. అయా ముఖ్యంగా నా ప్రభా అధికారులకు మీరు తోడుగా ఉండండి. అధికారులకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. అయా రక్షణ లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తున్నాము తండ్రి, రక్షణ దయచేయండి. మారు మనసు లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తుండగా తండ్రి మారు మనసును వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభా ఇంకా తండ్రి కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. అయా మరి తండ్రి ఎందరైతే బిడ్డలు ఇతర దేశాల్లో ఉంటున్నారో వారందరికీ మీరు తోడుగా ఉండండి. మీ కనికర హస్తము, మీ కృపగల హస్తము ప్రతి బిడ్డ పైన ఉండులాగున సహాయము దయచేయమని, అయా ఇంకా కష్టాల్లో నష్టాల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని, వారి కష్టానంతటినీ ఆశీర్వాదకరంగా మార్చమని, వారిపైన నిందలు అవమానాలన్నింటినీ కూడా కొట్టివేయమని, మనాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన
యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.